అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ వీడియోస్ చేసి చాలా రోజులైంది. ఇంకపై వీడియోస్ నేను బ్యాక్ టు బ్యాక్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా నేనెక్కడ ఆపను. అండ్ ఇకపై కంటిన్యూయస్‌గా వేస్తూ వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇవాళ మనం వీడియోలో టాపిక్‌లోకెళ్తే ఒక డిఫరెంట్, డిఫరెంట్ వీడియో ఇది. నేను ఫస్ట్ ఎప్పుడు చేసుండను ఈ టైప్ ఆఫ్ వీడియో. మనిషి విజ్ఞానంలో ఎత్తులు చేరుతున్నప్పటికీ, భూమి మీద కొన్ని రహస్యాలు శాస్త్రానికి అతీతంగా ఉండిపోతూనే ఉంటాయి. ఎక్కడో ఒక మూల, ఎప్పుడో ఒక క్షణంలో మనల్ని శూన్యంలో లాగే భయానక శక్తులు మనల్ని చూస్తున్నట్టు అనిపించే అలాగే కనిపించే చూపులు, అడుగులు, శబ్దాలు వినిపించే వెనక్కి తిరిగి చూస్తే ఆ గుబురుమైన నిమిషాలు ఇవి కలలు కావు, ఊహలు కావు. ఇవి నిజంగా జరిగిన భారతదేశంలోని కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరిగే ఏరియాస్. అవి ఎక్కడెక్కడ జరిగాయి? ఇవాళ మనం ఈ వీడియో తెలుసుకుందాం. నంబర్ 2 కుల్దారా గ్రామం. మొత్తం ఒక్క రాత్రిలో అందరూ మాయమైపోయారు. రాజస్థాన్‌లో మరో భయానకమైన ప్రదేశమైనది కుల్దారా గ్రామం. ఈ గ్రామంలోని ప్రజలు ఒకే రాత్రిలో ఎటుపోయారో కూడా తెలియకుండా అదృశ్యమయ్యారు. ఎందుకంటే గ్రామస్తులు రాజు యొక్క అక్రమ కోరికల నుండి తప్పించుకోవడానికి శాపం పెట్టి ఊరంతా వదిలేసినట్టు చెప్తారు. అప్పటి నుండి గ్రామం ఖాళీగా ఉంది. కొన్ని కథనాల ప్రకారం కొంతమంది జనాలు అప్పటికప్పుడు రాత్రి నుండి ఆ ఊరును ఖాళీ చేసి వెళ్తుంటే, ఆ రాజు అక్కడ వాళ్ళని నరికి చంపించారని చెప్తారు. అక్కడ చనిపోయిన వ్యక్తులు దానికి అక్కడ తిరుగుతూనే ఉన్నాయండి ఆ ఆత్మలు. అలాగే ఎన్నో రకమైన భయానకమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం అని ఇక్కడ ప్రజలు చెప్తారు. ఒక రియాలిటీ షో వాళ్ళు గూడా ఇక్కడ ఏదో ప్రయత్నిద్దాం, వెతుకుదాం అని చెప్పి చూసి అక్కడ నిజంగా ఒక రకమైన పారానార్మల్ యాక్టివిటీస్‌ని వాళ్ళు సెన్స్ చేశారు. దాని దెబ్బతో ఆ షో అప్పటికప్పుడు ఆపేసేసి అక్కడి నుండి ఆ జనాలందరూ కూడా వెళ్ళిపోయారు. అక్కడ అడుగుపెట్టే వారికి అనుమానాస్పద శబ్దాలు, అనుభూతులు కలుగుతూ ఉంటాయంటారు. డౌహిల్ అండ్ కుర్సియాన్‌లో తలలేని బాలుడు. పశ్చిమ బెంగాల్‌లోని డౌహిల్ అనే ప్రాంతంలో వాతావరణం భయానకంగా ఉంటుంది. ముఖ్యంగా అక్కడి విక్టోరియా బాయ్స్ హై స్కూల్ పరిసరాల్లో రాత్రిపూట తలలేని బాలుడు అడవుల్లో నడుస్తున్నట్టు అనేక మంది చెప్తారు. స్కూల్లోని మూలల్లో అడుగుల శబ్దాలు ఎవరికి లేనప్పుడు ఎవరైనా ఉన్నట్లు అనిపించే ఇక్కడ సాధారణం. అలాగే ఇక్కడ ఒక రకమైన భయానకమైన వాతావరణం ఎప్పుడూ ఉండే ఉంటుంది. థామస్ బీచ్ శ్మశానక భూమి పైన నిర్మిత బీచ్. అయితే గుజరాత్‌లోని థామస్ బీచ్ అనే శవాలు దహనం చేసిన స్థలంగా ఉపయోగించేవారు. అలాగే రాత్రిపూట అక్కడ వెళ్ళేవారు అనేక మంది నిద్రాహిత అలాగే ఎన్నో రకమైన భయానకమైన శబ్దాలు ఇక్కడ వినిపించడం అనుభూతి కలుగుతుంది. అలాగే ఎవరో మన పక్కన ఉన్నట్టు, ఎవరో మాట్లాడుతున్నట్టు అలాగే కొంతమంది బీచ్ నుండి ఇక్కడ వెళ్లి కూడా తిరిగి రాలేని వాళ్ళు అర్ధరాత్రి పూట వెళ్తే తిరిగి రారని కూడా కొంతమంది కథనాలు చెప్తూ ఉంటారు. శనివారవాడ కోట. పూణేలోని యువరాజు ఆహ్, ఇక్కడ మరణించాడు. చాలా బాధాకరమైంది. అలాగే పూణేలో ఉన్న ఈ కోట భయానక సంఘటనలో ప్రసిద్ధి చెందింది. ఒక చిన్న యువరాజు కాకా మాళా వాచ్వా అని అరుస్తూ చనిపోయాడంట. అంటే అప్పటి నుండి ప్రతి పౌర్ణమి నాడు అరుపు వినిపిస్తుందని అక్కడి జనం చెప్తారు. కాకా మాల వాచ్వా అంటే బాబాయ్ నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. ఇది ఈ యొక్క పెదనాన్న నన్ను చంపొద్దు. ఆహ్, అది చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక బాజీరావు పేష్వా కాలం నాటిది. ఈ యొక్క కోట బాజీరావు పేష్వా కట్టించారు. శనివారవాడ కోట. అండ్ వాళ్ళ యొక్క సంతతే ఈయన. వాళ్ళ యొక్క తర్వాత జనరేషన్ వాళ్ళు. సో, అక్కడ ఈ యొక్క యువరాజుని అతను వాళ్ళ పెదనాన్న చంపిస్తాడు. సో, దాని గురించి ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉందిలెండి. నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ కోటను సందర్శించిన వాళ్ళలో చాలా మందికి భయం కలుగుతుంది. ముఖేష్ మిల్స్. ముంబైలో చీకటి మిల్ ఇది. ముంబైలోని ముఖేష్ మిల్స్ అనేక చిత్రీకరణలకు వేదికగా జరిగింది. కానీ చాలా సినిమాలు అక్కడ ఆగిపోవడం, నటులు అస్వస్థతకు గురికావడం మరియు కొన్ని సందర్భాల్లో చీరకట్టిన ఆడవారి ఆకారాలు కనిపించడంలో ఇదొక మరొక హాంటెడ్ ప్రదేశంగా మారిపోయింది.